పర్సనల్ పిఏ, వ్యక్తిగత పర్సనల్ శ్రీహరే చూస్తున్నారు ఉండొచ్చు. మేబీ చాలా మంది ఉంటారండి. అది పెద్ద పెద్ద సంస్థానాలుగా ఒకరు అనేక రకాల పనులు, ఒకరే అనేక పనులు, అనేక మంది. చాలా కీలకమని వినేది. కేఎన్ఆర్ చాలా కీలకము, దగ్గర వ్యక్తిగతంగా చాలా సన్నిహితుడు. రెండవది అక్క పని వాళ్ళ సాక్షికి కూడా స్థానిక మేనేజర్గా ఉండి అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి. ఇవన్నీ చూసినప్పుడు జగన్కు బాగా కాన్ఫిడెంట్, అంతే కదా, చాలా సన్నిహితుడు, విశ్వాసపాత్రుడు అనే ఇదైతే అక్కడ ఉంది. ఇప్పుడు ఆయన్ను టార్గెట్ చేసి అక్కడి దాకా వెళ్ళటం అంటే ఖచ్చితంగా అతనితో చెప్పడము లేకపోతే ప్రశ్నల ద్వారా చెప్పించడము చేసిన తర్వాత అది ఈ మూలాలు ఎక్కడికి ఉన్నాయి అక్కడికి ఉన్నాయని వెళ్ళే జరుగుతుందని సైమల్టేనియస్గా ఈ రాజకాశి కేసిరెడ్డిలు వీళ్ళందరూ ఉన్నాయి కదా, ముఖ్యంగా వాసుదేవరెడ్డి, అది కూడా నడుస్తుంది. ఆయన కూడా కొన్ని విషయాలు చెప్పాడని చెప్తున్నారు పోలీసులు. కానీ దర్యాప్తు సంస్థలు సిట్లు రాబడ్డాన్ని కూడా కొన్ని చెప్తూ ఉంటాయి. కానీ ఖచ్చితంగా ఒకసారిగా వైసీపీ ఉలిక్కిపడిన మాట మాత్రం నిజం. జగన్ పిఏని విషయంలో తీసుకోవటం అన్న దాని గురించి. సార్ దీనికి తగినట్టే కడపలో చాలా వివాదాలు జరుగుతున్నాయి. వాస్తవాన్ని నిర్ణయం మాట్లాడాల్సింది అది. ఇప్పుడు ఈయన బీటెక్ రవి ఒకవైపు, అవినాష్ రెడ్డి ఒకవైపు పోటాపోటీగా విషయాలు చెప్తున్నారు. నేను బీటెక్ రవి ఏమన్నాడు, అసలు మీరు నన్ను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారు, శాసన మండలిలో నేను కనుక అమరావతికి మద్దతు ఇస్తే నాకు 30 కోట్లు ఇస్తామని చెప్పి నాకు ఆఫర్ ఇచ్చారు, ఇంకా బ్లాంక్ చెక్ ఇస్తామని కూడా చెప్పారు, నాతో సాయిరెడ్డి మాట్లాడారు, ఇంకెవరో టచ్లో ఉన్నారు, ఇవన్నీ ఆయన చెప్తున్నారు. ఆయన నిన్న చెప్పాడు, ఇంకా చాలాసేపు చెప్పారు. రెండోది ఏమో సతీష్ రెడ్డి ఇప్పుడు వైసీపీలో ఉన్నారు, ముఖ్యంగా విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు స్థానికంగా చాలా ప్రత్యర్థి, తీవ్ర ప్రత్యర్థి కింద లెక్క. సతీష్ రెడ్డి అప్పుడు చెప్పిన వీడియోలన్నీ టీడీపీ అనుకూల మీడియా నుండి లేకపోతే కొన్ని మీడియాల నుండి విపరీతంగా వాటిని ఇప్పుడు ఆయన వైసీపీ గురించి జగన్ గురించి సతీష్ రెడ్డి ఆ పార్టీలో ఉండి చెప్పినవన్నీ ఇప్పుడు బయటికి తీసుకురావడం కూడా ఓ భారీ ఎత్తున జరుగుతుంది. అవినాష్ రెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడుతున్నాడు. ఈవెన్ నేను అప్పుడే చెప్పా కదా, నువ్వేదో సాయిరెడ్డితో టచ్లో ఉండి ఇదంతా చేస్తున్నావు అని నేను చెప్పాను, అసలు సాయిరెడ్డి ఎన్నిసార్లు కలిసావంటే ఇదంతా కూడా అని, ఇదంతా ఏదో పథకం ప్రకారం జరిగిందని తెలుస్తుందని ఆయన అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. సో అవినాష్ రెడ్డి చేస్తున్నాడు. రెండోదేమో వెన్నుపోటుకు 2 ఏళ్ళని వీళ్ళు. సార్ అది చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేసి అక్కడ బ్లడ్ వేసి ఆంధ్రప్రదేశ్ మీద గుణపంతో గుచ్చి, అసలు ఏంటి అసలు ఈ మెసేజ్లు? ఆంధ్రప్రదేశ్ ఈజ్ బ్లీడింగ్, అలా రాష్ట్రాన్ని దోచుకోవడం ఉంటుంటే ఆంధ్రప్రదేశ్ ఇలా జరుగుతుంది. ఇంకోటేమో రక్త చరిత్ర. ఈ రక్త చరిత్ర అనేది నేను చాలా సూటిగానే రక్త చరిత్ర, రాక్షసాలు, వీటి గురించి ఎందుకు బాబు మీడియాలో నింపుతున్నారని నిన్న చంద్రబాబు నాయుడు కూడా అన్నారు. రక్త చరిత్రలు రాసేవాళ్ళు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రాన్ని ఎలా నిర్మిస్తారని చంద్రబాబు నాయుడు ఒక ప్రశ్న వేశారు. మీరు నరరూప రాక్షసులు అంటే మీరు నరరూప రాక్షసులు, మీది రక్త చరిత్ర అంటే మీరు, వాళ్ళు నారాసుర రక్త చరిత్ర అప్పుడు రాశారు కదా, కాబట్టి దానికి మళ్ళీ విడిగా వీళ్ళు దీన్ని వేయటం, ఇదంతా అసలు ఎక్కడ సమస్యలు, ఈ విషయాలు ఏంటి, రక్తాలేంటి, రాక్షసాలు ఏంటి అనేది అయితే అంతుపట్టని ఒక ప్రశ్న. కానీ ముడి బిగుస్తూ ఉంది అని, అది కేసులకు సంబంధించి కానీ, దర్యాప్తులకు సంబంధించి కానీ, వివాదాలకు సంబంధించి కానీ, ఒకరి మీద ఒకరు తవ్వుకుంటున్నటువంటి కథనాలు ఇవన్నీ కనుక చూస్తే మటుకు ఎక్కడో మాకు ఏదో దొరికింది, పట్టు దొరికింది అనే ఒక ఏమనాలి జోష్ తెలుగుదేశం పార్టీలో కనిపిస్తుంది. రెండవది దీన్ని మళ్ళీ ఎదుర్కోవాలి. మీరు కనుక గమనిస్తే మనం ఇంకో టాపిక్ కూడా మనకు ఉంది. కానీ ఇప్పుడు వరుసగా అందరూ మళ్ళీ రోజా, మళ్ళీ కొడాలి నాని, ఇలా గతంలో పేర్ని నాని సరే ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా తీవ్ర స్వరంతో మాట్లాడుతున్నారు. అందువల్ల వారు కొంచెం పీక్స్కు, ఉభయ పార్టీల వారు పీక్స్కు చేరినట్టుగా కనిపిస్తుంది. ఇద్దరు కూడా స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి అంటే అభ్యర్థి ఎవరైనా కానీ ఏకగ్రీవంగా ఎన్నికైతే నేను ఊరుకోనని జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు అంటే ఖచ్చితంగా తెలుగుదేశాన్ని ప్రతి చోట ఢీకొనాల్సిందే అనే ఒక మెసేజ్ ఆయన ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మేము వచ్చే తరాన్ని గురించి ఆలోచిస్తాం, వచ్చే ఎన్నికలను